వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మరికొన్ని కొత్త వాక్యాలు నేర్చుకుందాం. చూడండి. అచ్చే లోగో సే దోస్తీ కరో. ఇక్కడ దోస్తీ అంటే స్నేహం, లోగ్ అంటే జనాలు, ప్రజలు ఏదైనా అవ్వచ్చు. అచ్చే అంటే మంచి. అచ్చే లోగో సే దోస్తీ కరో. లోగ్ అంటే జనం అని చెప్పాను కదా, కానీ మనము మంచి జనాలతో అని చెప్పం. మంచి వారితో స్నేహం చెయ్యు. మన పిల్లలకి మనం ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటి? మంచి వారితో స్నేహం చేయాలి, చెడ్డ వారితో స్నేహం చేయకూడదు అని. సో అచ్చే లోగో సే దోస్తీ కరో, మంచి వారితో స్నేహం చెయ్యు. క్యా ఆప్ ఉన్కో జాన్తే హో. ఇక్కడ జానా అంటే వెళ్ళిపోవడం, జాననా అంటే తెలుసుకోవడం. ఇక్కడ జాన్తే హో అని క్వశ్చన్ చేస్తున్నాం. ఏంటి? తెలుసా అని. చూడండి, ఇది హిందీకి తెలుగుకి కంప్లీట్ డిఫరెంట్ వర్డ్, కానీ దీనికి అర్థం అలాగే మనం తెలుసుకోవాలి. క్యా ఆప్. ఇక్కడ క్యా అంటే ఏమిటి, కానీ తెలుగులో ఎక్కడ కూడా మనం రాసిన దగ్గర ఏమిటి అనే తెలుగు అర్థం ఎక్కడ లేదు. వర్డ్ క్యా అంటే ఇక్కడ క్యాకి బదులుగా మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఆప్ మీరు, ఉన్కో వారికి, జాన్తే హో జాననా అంటే తెలుసుకోవడం. కానీ మనం తెలుగులో రాసేటప్పటికి ఏమని రాసాము? ఆప్ అంటే మీరు అని కదా, కానీ ఇక్కడ ఏం రాసాం? మీకు ఆయన తెలుసా. ఉన్కో అంటే ఏంటి? వారికి కదా, ఎక్కడెక్కడ వారికి లేదు. అందుకని ఈ సెంటెన్స్ కంప్లీట్ గా హిందీకి తెలుగుకి కంప్లీట్ గా డిఫరెంట్ సెంటెన్స్ అన్నమాట. క్యా ఆప్ ఉన్కో జాన్తే హో, మీకు ఆయన తెలుసా. జాన్నా అంటే తెలుసుకోవడం. ఆప్ ఉన్కో మీరు వారిని. దీని వేళ ఎలా రాసుకోవచ్చు? మీరు వారిని పోల్చారా అంటే పెహచానా, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఏంటి? జాననా, జాన్తే హో తెలుసా, అలా అన్నమాట. అందుకని జాన్తే హో తెలుసా అని రాసాము. క్యా అనేది ఇక్కడ ఏమిటి అని ఎక్కడ లేదు. క్యాకి బదులు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట, అంటే క్వశ్చన్ చేస్తున్నట్టే. యహ్ డిబ్బా బహుత్ భారీ హై. ఇక్కడ యహ్ అంటే ఇది, కానీ సెంటెన్స్ లో ఈ అని రాసుకున్నాం. డిబ్బా హిందీలో డబ్బాకి, బాక్స్ కి డిబ్బా అంటాం. తపేలా మన క్రాకరీ సామాన్లు అంటే వంట సామాన్లు అన్నిటికీ కటోరీ, గిలాస్ ఇవి వేరే వేరేగా అంటాము. ఇక్కడ డిబ్బా అంటే డబ్బా అన్నమాట. బహుత్ చాలా, భారీ హే బరువుగా ఉంది. మామూలుగా హిందీలో భార్ అంటే బరువు, ఇక్కడ భారీ హే అంటే బరువుగా ఉందని అర్థం. మామూలుగా మనం ఏంటి బరువుని హిందీలో ఒక వర్డ్ లో చెప్పాలంటే భార్. ఇక్కడ వస్తువు బరువుగా ఉంది కాబట్టి భారీ హే అని చెప్పాలి. ఏ వస్తువు అంటే డిబ్బా, డబ్బా. అదే ఇంకేదైనా అనుకోండి, ఏ వస్తువు అయినా బరువుగా ఉందని చెప్పడానికి యహ్ చీజ్ బహుత్ భారీ హే, లేదంటే యహ్ కటోరీ బహుత్ భారీ హే. కటోరీ అంటే గిన్నె. ఓకే, యహ్ డిబ్బా బహుత్ భారీ హే. అదే ప్లాస్టిక్ డబ్బా బరువుగా ఉందని చెప్పాలనుకోండి, యహ్ ప్లాస్టిక్ డిబ్బా బహుత్ భారీ హే. ఒక గ్లాస్ బరువుగా ఉందని చెప్పాలనుకోండి, తెలుగులో గ్లాస్ అంటాము, హిందీలో గిలాస్ అంటారు. యహ్ గిలాస్ బహుత్ భారీ హే. ఏది బరువుగా అనిపిస్తే ఆ వర్డ్ ఎక్కడ పెట్టుకుని ఇదంతా కూడా సేమ్ అనమాట. బహుత్ భారీ హే చాలా బరువుగా ఉంది. యహ్ డిబ్బా భారీ హే అంటే ఈ డబ్బా బరువుగా ఉంది, కానీ యహ్ డిబ్బా బహుత్ భారీ హే అంటే మనం మోయలేనంత బరువుగా ఉన్నట్టు అనమాట, చాలా బరువుగా ఉందని చెప్పడం. బూరే ఆదత్ మత్ సీఖో. ఇక్కడ సీఖనా అంటే నేర్చుకోవడం, మత్ అంటే రిజెక్షన్. మనం ఏదో రిజెక్ట్ చేస్తున్నాం, ఏంటి నేర్చుకోవద్దు అని చెప్తున్నాం. ఏంటది అంటే బూరే ఆదత్. ఆదత్ అంటే హ్యాబిట్, సో అలవాట్లు. బూరే హ్యాబిట్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు. అచ్చే ఆదత్ అంటే మంచి అలవాట్లు. ఇక్కడ ఏంటి? బూరే ఆదత్ మత్ సీఖో, చెడు అలవాట్లు నేర్చుకోవద్దు. చెడు అలవాట్లకి ఎగ్జాంపుల్ గా నెయిల్స్ బైటింగ్ ఉంటది కదా, నాఖూన్ చబానా మత్ కరో యహ్ బూరీ ఆదత్ హై. గోలు నావడం మానేయి, అది మంచి అలవాటు కాదని చెప్పడం. అచ్చా ఇన్సాన్ బనో. బనానా అంటే ఇంగ్లీష్ లో అర్థం అయినా కూడా హిందీలో ఏంటంటే తయారు చేయడం కాబట్టి బనో తయారవు. ఎలా? ఇన్సాన్, ఇన్సాన్ అంటే మనిషి. అచ్చా అంటే మంచి, మంచి మనిషిగా తయారవు. అదే ఖానా బనానా అంటే అన్నం తయారు చేయడం లేదా వండటం. ఇక్కడ ఇన్సాన్ బనో అన్నాం కాబట్టి మనిషిగా తయారవు. మళ్ళీ చూద్దాం. చూడండి, అచ్చే లోగో సే దోస్తీ కరో, మంచి వారితో స్నేహం చెయ్యు. అచ్చా ఇన్సాన్ బనో, మంచి మనిషిగా తయారవు. బూరే ఆదత్ మత్ సీఖో, చెడు అలవాట్లు నేర్చుకోవద్దు. చెడు అలవాట్లలో లేట్ గా లేవడం కూడా ఒక చెడు అలవాటు అనుకోండి. దాన్ని ఎగ్జాంపుల్ హిందీలో ఎలా చెప్తామంటే
देर से उठना अच्छा नहीं है, यह बुरी आदत है. లేట్ గా లేవడం మంచిది కాదు, అది చెడు అలవాటు. यह डिब्बा बहुत भारी है, ఈ డబ్బా చాలా బరువుగా ఉంది. क्या आप उनको जानते हो, మీకు ఆయన తెలుసా. మొత్తం క్లాస్ లో ఇది హిందీకి తెలుగుకి కంప్లీట్ డిఫరెంట్ సెంటెన్సెస్ రెండు. దేనికి ఏది చూసుకున్నా కూడా హిందీలో ఉన్న వర్డ్ కి తెలుగు మీనింగ్ ఏది లేదు, కానీ ఈ సెంటెన్స్ కి ఎగ్జాక్ట్ అర్థం అది మాత్రమే. That's all for now. Please like, share and subscribe my channel. Thank you.